వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటే ఈ షుగర్ పేషెంట్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ అనేది ఉంటూ ఉన్నారు. అయితే నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు షుగర్ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి, సో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా, పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి, డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14 జరుపుకుంటున్నాము. అంటే దీని థీమ్ ఏంటండి? ఈసారి అంటే నవంబర్ 14 ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డే అని జరుపుకుంటాం. ఈసారి థీమ్ వచ్చేసి డయాబెటీస్ అక్రాస్ ఆల్ స్టేజెస్ అని ఈసారి థీమ్. సో దాని బేసిక్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు షుగర్కి సంబంధించి అప్డేట్స్ కానీ షుగర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అక్రాస్ దేర్ లైఫ్ స్టేజెస్ అంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అది అవైలబిలిటీలో ఉండాలి అన్నది థీమ్ ఈసారి. ఓకే. అండ్ కలర్ కూడా మనకు ఈసారి బ్లూగా చూజ్ చేసుకున్నారు, డయాబెటీస్ కలర్. డయాబెటీస్ అనేది వస్తే తగ్గదు, అవునా డాక్టర్ గారు? అవునండి, అంటే కొన్ని తగ్గిపోతాయి. అంటే వేరే ఏదైనా డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ కానీ లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ ఇట్లాంటివి తగ్గిపోతాయి. టైప్ 1, టైప్ 2 ఆర్ టైప్ 1.5 ఆర్ టైప్ 3 డయాబెటీస్ ఇట్లా ఉంటే అవి తగ్గవు. డాక్టర్ గారు, అసలు డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయండి? డయాబెటీస్లో టోటల్లీ మనకు 4 టైప్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ వన్ టైప్ 1 అంటాము. టైప్ 1 అంటే బాగా కామన్గా మనకు బిలో ద ఏజ్ ఆఫ్ 27 దాని ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే పిల్లలు జనరల్ ఎక్కువ థిన్ అయిపోవడము, వెయిట్ కరెక్ట్గా పెరగకపోవడము, లేదా యూరిన్ అనేది ఎక్కువ రావడము, లేదా యూరిన్ పోసే దగ్గర మనకు ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా సడన్గా మనకు స్టమక్ పెయిన్ రావడము, ఆర్ డిహైడ్రేషన్ ఉండడము, లేదా బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడము దీనికి సంబంధించిన సిమ్టమ్స్ లాగా ఉంటాయి టైప్ 1కి. అండ్ అది రావడానికి కారణం వచ్చేసి ఎక్కువ మటుకు ఆటో ఇమ్యూన్ అంటే జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. జెనెటిక్లో కూడా యాంటీ-GAD65 యాంటీబాడీస్ అని ఇవి మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్ అనే కణానికి వాటిని టార్గెట్ చేసి ఉంటాయి. సో అది పాజిటివ్ బాగా కామన్గా ఉంటుంది. అండ్ ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకు టైప్ 2 అంటాం. టైప్ 2 అంటే బాగా కామన్గా చూసే డయాబెటీస్ టైప్ 2. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డయాబెటీస్ పాపులేషన్కి టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే మనకు మల్టీఫ్యాక్టోరియల్, అంటే ఇందులో మనకు ఒక కారణం చేత మనకు డయాబెటీస్ వస్తుంది అని ఉండదు. అది తినే ఆహారం వల్ల కావచ్చు, మన జీవన నడవడిక కావచ్చు, లేదా మన ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా కొన్నిసార్లు ఒక 5% to 10% మనకు ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, అంటే ఫాదర్ మదర్కి షుగర్ ఉండడము ఇలా ఉంటుంది. టైప్ 1.5 డయాబెటీస్ అని ఉంటుంది. 1.5 డయాబెటీస్ అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్కి వేరే రకంగా, అంటే షుగరు ఫస్ట్ లేదు కానీ బట్ ప్యాంక్రియాస్కి సంబంధించిన వ్యాధులు ఉండడం, లైక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఎక్కువ మటుకు మనకు ఆల్కహాలిక్స్లో లేదా మనకు కాల్షియం ఎక్కువ ఉన్న వీళ్ళకి ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్ ఇంతకుముందు ఎంత మేరకైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలనో అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. సో అందువల్ల వచ్చిన డయాబెటీస్ని టైప్ 1.5 డయాబెటీస్ అంటాము. అండ్ ఇంకొకటి మనకు మోడీ అని ఉంటుంది, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని ఉంటుంది. అదొక వేరియంట్ డయాబెటీస్లో. మోడీ అనేసి అంటే వాళ్ళకి డెఫినెట్లీ జెనెటిక్ కాజెస్ ఉంటాయి మోడీలో. అండ్ ఎవ్రీ జనరేషన్కి మనకు 10 years గ్యాప్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్కి ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 షుగర్ వస్తే వాళ్ళ సన్కి వచ్చేసి ఫాదర్కి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 వస్తుంది. బట్ అండ్ ఇప్పుడు పేషెంట్కి వచ్చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, అంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. అందులో పర్సన్స్ కూడా టిపికలీ థిన్ అండ్ లాంగ్గా ఉంటారు, బాగా హైట్ ఉండడము లేదా చాలా థిన్గా ఉండడము, అది మోడీ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లాడా అంటాము, లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ అని. అది జనరల్లీ ఏంటి అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 మనకు ఇన్సులిన్ డిపెండెన్సీ తోటే స్టార్ట్ అయ్యే డయాబెటీస్. అది ఫాస్ట్ కొంచెం అగ్రెసివ్ వేరియంట్ లాగా ఉంటుంది. స్టార్ట్ అయ్యి మనం తెలుసుకున్న డయాబెటీస్ అని వచ్చిన 6 to 8 months లోపే మనము ఇన్సులిన్ డిపెండెన్సీలోకి వెళ్తాం. సో టోటల్ 5 టైప్స్ ఉంటాయి. ఓకే. ఈ 5 టైప్స్లో కూడా డయాబెటీస్ని
అంటే ఏదైనా కారణం వల్ల మధ్యలో వస్తే డయాబెటీస్ దాన్ని తగ్గించుకునే విధంగా ఉంటుంది, కానీ ఈ 5 టైప్స్లో కూడా మొత్తానికి తగ్గించుకోవడము, మొత్తానికి మందులు మానేయడం అనేది ఉండదా డాక్టర్ గారు? ఉండదు మేడం ప్రజెంట్గా. ఓకే. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది అంటే వాళ్ళ లెవెల్స్, ఇప్పుడు హెచ్బిఏవన్సీ అంటే ఎంత ఉంటే అది మనము ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ ఇలా చెప్తాం డాక్టర్ గారు? హెచ్బిఏవన్సీ ఇప్పుడు మనకు 6 to 6.3 ప్రీ డయాబెటిక్ అంటామండి. అంటే 6, 6.1, 6.2, 6.3 దీన్ని ప్రీ డయాబెటిక్ అంటాము. ప్రీ డయాబెటిక్లో మనకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉంటుంది. డైలీ మనకు ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్, అంటే డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. అంటే స్వీట్స్, లేకపోతే ఎక్కువ మైదా ప్రోడక్ట్స్, బేకరీ ఫుడ్స్, చక్కెర పదార్థాలు, లేదా మన షుగర్ లెవెల్స్ని సడన్గా స్పైక్ చేసే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇవి తీసుకోకపోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు ఉంటాయి దానికి ట్రీట్మెంట్గా. 6.4 వన్స్ అది క్రాస్ అయ్యి 6.4 అంకె వచ్చింది అంటే దాన్ని అప్పుడు ఫ్రాంక్ డయాబెటీస్ అంటాము. దానికి వచ్చేసి ఈ ప్రీ డయాబెటిక్కి తీసుకోవాల్సిన మార్పులు ఆర్ ఇప్పుడు చేంజెస్ అన్ని తీసుకొని అట్ ద సేమ్ టైం దానికి ఒక డ్రగ్ యాడ్ చేస్తాం. అంటే ట్యాబ్లెట్ ఒకటి యాడ్ అవుతుంది డయాబెటిక్కి. ఓకే. ఇప్పుడు 7 వరకు ఉంటే డయాబెటిక్ ఫుల్ డయాబెటీస్ అంటే మనకు కోషంట్ ఉంటుంది హెచ్బిఏవన్సీలో. ఇప్పుడు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే షుగర్ పేషెంట్కి మందులు ఇవ్వాల్సిన బేసిక్ థింగ్ ఎందుకు మనం ఇస్తాము అంటే ఈ షుగర్ ఏదైతే పెరుగుతూ ఉందో ఇది పెరుగుతున్నందుకు వేరే అవయవాలు లైక్ కిడ్నీ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, మన నరాలు కావచ్చు, లివర్ కావచ్చు, ఇవి అడ్జస్ట్ చేసుకోవు. ఆ హై షుగర్స్కి వాటి ఫంక్షన్ అనేది హ్యాంపర్ అవుతూ ఉంటుంది. సో ఈ 7.2 అన్నది కట్ ఆఫ్గా తీసుకుంటాం. 7.2 హెచ్బిఏవన్సీ కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 7.2 కన్నా ఎక్కువ ఉంటాయి. 7.2 కంటే లోపు ఉంటే జనరల్లీ షుగర్ ఉన్నా దాని ఎక్కువ మటుకు మనము ఎండ్ ఆర్గన్ స్క్రీనింగ్ పెద్దగా అవసరం పడదు. ఎందుకు అంటే 7.2 కంటే తక్కువ మనకు వేరే అవయవం షుగర్ వల్ల వేరే ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ రావడం వెరీ రేర్గా చూస్తాం. సో ఇంకా చాలా మందిలో 9 అలా కూడా చూస్తాం డాక్టర్ గారు. అంతే మేడం. 9 అయినా అంటే 6.3 కంటే ఎక్కువ, అంటే 6.4 కంటే పైన ఎంత ఎక్కువ ఉన్నా కానీ డయాబెటీస్ కిందకే తీసుకుంటాం మేడం. అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుంది. హెచ్బిఏవన్సీ లెవెల్ తోటి మనకు సింగిల్ డ్రగ్ ఆర్ డబుల్ డ్రగ్ రెజిమెన్, లేదా మనకు ఈ ట్రిపుల్ డ్రగ్ రెజిమెన్ కానీ ఇట్లాంటిది చేంజ్ అవుతూ ఉంటుంది హెచ్బిఏవన్సీ తోటి. బట్ వైస్ వర్సా మనకు 6.4 దాటింది అంటే దాని అర్థం డయాబెటీస్ ఉన్నట్టే. అది 9 కావచ్చు, 7 కావచ్చు, 17 అయినా కానీ షుగరే. ఓకే. షుగర్ వచ్చింది మరి అంటే ఇన్ని రోజులు ట్యాబ్లెట్స్ వాడారు, ఇప్పుడు కొత్తగా మందులు వచ్చినాయి షుగర్ని తగ్గించడానికి అని అంటున్నారు. అది వాడితే షుగర్ అనేది కంట్రోల్లో ఉండిపోతుందా అట్లాగా? అంటే 7 అంటే 7లో ఉంటుందా, లేకపోతే 5కి వస్తుందా? కొత్తగా వచ్చిన మందులలో ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నాయి 2 రకాల మందులు ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి SGLT2 ఇన్హిబిటర్స్ అంటాము. ఈ SGLT2 ఇన్హిబిటర్స్ ఏం చేస్తుంటాయి అంటే మనకు కిడ్నీ నుంచి షుగరుని ఎక్కువ బయటికి పంపిస్తూ ఉంటాయి యూరిన్లో. సో దీంతో ఏమవుతుంది, మన కిడ్నీ ఫంక్షన్ కొంచెము మెరుగవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ షుగర్నే కాకుండా మన బాడీలో ఉండే సోడియంని కూడా బయటికి పంపిస్తుంది కొన్ని. సో వీటితోటి మన బీపీ కూడా కొంచెము అంటే ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి కూడా బాగా తగ్గుతాయి. సో వీటిని SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. మార్కెట్లో ఇవి మనకు గ్లిఫ్లోజిన్, లాస్ట్ ఎండింగ్ వచ్చేసి మన డ్రగ్ పేరు గ్లిఫ్లోజిన్ అని వస్తుంది. అందులో మనకు క్యానాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ ఇట్లా ఉంటాయి. రెండో రకం మందు వచ్చేసి మనకు GLP-1 అగోనిస్ట్ అని చూస్తాము ఇవాళ రేపు. లైక్ ఓజెంపిక్ కావచ్చు, లేక మాంజరో కావచ్చు, టిర్జాపిటైడ్, ఇప్పుడు ఓజెంపిక్ అంటే సిమాగ్లూటైడ్. ఇవి జనరల్లీ మనం ఎవరికి పెడతాము అంటే వెయిట్ బాగా ఎక్కువ ఉండి అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ ఎక్కువ ఉండడమే కాకుండా సివియర్ క్రేవింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ లాగా రావడము, ఫుడ్ కంట్రోల్ లేకపోవడము ఇట్లా, అండ్ వెయిట్ లాస్తో పాటు షుగర్ కంట్రోల్ జరిగితే ఇంకా పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశాలు ఉంటే అప్పుడు అది స్టార్ట్ చేస్తాం. ఓకే. 2 కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి. హెచ్బిఏవన్సీ కంట్రోల్ కూడా బాగుంది. ఓకే. అంటే హెచ్బిఏవన్సీ మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ ఏజ్ అలా ఉంటుందా డాక్టర్ గారు? అందరికీ ఒకటే ర్యాండమ్గా అలా ఉంటుందా? హెచ్బిఏవన్సీ అనేది దాని ఫుల్ ఫామ్ గ్లైకాక్సిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం మేడం. గ్లైకాక్సిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటే ఏంటంటే
మనం షుగర్ తాలూకు ఎలివేషన్స్ గత 90 నుంచి 120 రోజుల యావరేజ్ అది. సో 90 to 120 డేస్లో ఎంత షుగర్ ఎలివేషన్స్ ఉన్నాయి అన్నది అందులో ఒక యావరేజ్ లాగా వస్తుంది. ఎస్ డాక్టర్ గారు, అంటే షుగర్ టెస్ట్కి రేపు వెళ్తాం అనుకోండి, చాలామంది 2 రోజుల ముందు నుంచి కూడా సరిగా ఫుడ్ తీసుకోరు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ తక్కువ చూపించాలని. అంటే షుగర్ టెస్ట్కి వెళ్ళే ముందు అలా ఫుడ్ తీసుకోకపోతే నిజంగానే తక్కువ చూపిస్తుందా? కొన్ని ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది మనకు గత 12 అవర్స్ ఆఫ్ షుగర్ లెవెల్ని ఇండికేట్ చేస్తాయండి. బట్ మనకు 2 డే ఇప్పుడు HbA1c అనుకోండి, అది 90 to 120 డేస్ది మనకు షుగర్ లెవెల్స్ ఇండికేట్ చేస్తాయి. సో ఒకవేళ పర్సన్ 2 డేస్ తినకున్నా, వారం తినకున్నా HbA1cలో దొరికిపోతాడు. షుగర్ లెవెల్ ఎలా ఉంది అని చూడడానికి. సో డెఫినెట్లీ ఒకవేళ షుగర్ టెస్ట్కి వెళ్ళే ముందు ఒక 2 డేస్ షుగర్ ఫుడ్స్ ఇవి తినకున్నా మనకు షుగర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అనేటివి కొంచెం తక్కువ వస్తాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది చేయడం వల్ల హీఈస్ చీటింగ్ హిమ్సెల్ఫ్ ఉంది కదా. అవును, అంటే చేస్తూ ఉంటారు డాక్టర్ గారు అప్పుడప్పుడు పేషెంట్స్ అట్లాగా? చాలా మటుకు అంటే బాగా కామన్గా, అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇంత ముసలోళ్ళు ఇలా చేస్తారా అని. సో జనరలీ వాళ్ళు ఇంట్లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్, బాగా స్ట్రిక్ట్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్, ఆర్ వైఫ్ సివియర్గా మనకు స్వీట్ తినొద్దు ఇట్లాంటివి ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి స్ట్రెస్ ఈటింగ్ చేయడం, అంటే ఇంట్లో తినరు స్వీట్ బట్ బయటికి వెళ్ళి ఫంక్షన్స్లో వీటిలలో స్వీట్ తినేయడము, అట్లాంటివి చేసే వాళ్ళు షుగర్ లెవెల్స్ కొంచెం హైడ్ చేసుకుందామన్న ఉద్దేశంలో అలా చేస్తారు. డాక్టర్ గారు, రేపు షుగర్ టెస్ట్ ఇవ్వాలి అనుకోండి, అంటే ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ అనేది అవసరం ఎగ్జాక్ట్గా? జనరల్ లాస్ట్ మీల్ అంటాం కదా మేడం, ఇంతకు ముందు రోజు లాస్ట్ మీల్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ మీల్ నుంచి 8 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. ఫాస్టింగ్ ఏంటి అంటే మనం టీ, కాఫీ ఇట్లాంటివి కూడా ఏం తాగొద్దు, వాటర్ అనేది తాగొచ్చు, ఎందుకంటే వాటర్ అనేది 0 క్యాలరీ. సో మార్నింగ్ బ్రష్ చేసుకొని వాటర్ ఒకవేళ తాగబుద్ది అయితే వాటర్ తాగి డైరెక్ట్ శాంపుల్ ఇవ్వచ్చు. శాంపుల్ ఇచ్చాక మనం టిఫిన్ చేశాక ఎగ్జాక్ట్లీ ఒక 90 మినిట్స్కి ఇవ్వాలి. సో అందరు ఏమనుకుంటారు, పోస్ట్ లంచ్ అనే మనం టర్మినాలజీ వాడుతుంటే చాలా మటుకు కన్ఫ్యూజన్ ఏమని ఉంటుంది అంటే, పోస్ట్ లంచ్ నేను ఫాస్టింగ్ ఇచ్చాను, టిఫిన్ చేశాను, తర్వాత లంచ్ తర్వాత కదండి నేను షుగర్ టెస్ట్కి ఇవ్వాల్సింది అనుకుంటారు. బట్ అందుకనే ఇప్పుడు ఆ పోస్ట్ లంచ్ టర్మినాలజీ తీసేసాము, అది వాడట్లేదు. ఇప్పుడు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే ఇప్పుడు PPBS అని వాడుతున్నాం, ఇంతకుముందు PLBS అని వాడేది. సో దాంట్లో ఏంటి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన 90 మినిట్స్ తర్వాత షుగర్ టెస్ట్కి ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి, వెంటనే 90 మినిట్స్కి మళ్ళీ మనము బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. ఒకవేళ షుగర్ పేషెంట్ ఉండి, ఇంతకుముందు పేషెంట్కి షుగర్ ఉండి ఆల్రెడీ మందులు వాడుతున్నాడు అంటే, అప్పుడు షుగర్ మందులు జనరల్లీ మనకు తినే 10 మినిట్స్ ముందో లేకపోతే తర్వాత అట్లా ఉంటాయి. సో అట్లాంటి పేషెంట్ ఏంటి అంటే మార్నింగ్ ఫాస్టింగ్ శాంపుల్ వచ్చేసి లేవంగానే ఇచ్చేయాలి. ఫాస్టింగ్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ శాంపుల్ వాళ్ళు ఇచ్చేది వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాతే ఇవ్వాలి. అప్పుడే ట్యాబ్లెట్ కంట్రోల్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, మీరు మందులు రాస్తారు, HbA1c అండ్ ఈ 2 టెస్టుల బట్టి రాస్తారు కదా. అవును, ఎప్పుడైనా లో షుగర్స్ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ మేడం. ఒకవేళ మనం కరెక్ట్ టైంకి తినకున్నా, లేదు అంటే తినాల్సిన ఫుడ్లో బాగా కామన్గా మనము చెప్పేది పేషెంట్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోమని చెప్తాము. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం బ్రౌన్ రైస్ లేదా కొర్రలు, మిల్లెట్స్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాము. రీజన్ ఎందుకు అంటే అవి అరగడానికి మనకు ఆల్మోస్ట్ 8 అవర్స్ పడుతుంది, 8 అవర్స్ to 10 అవర్స్ పడుతుంది. అదే వైట్ రైస్ తీసుకుంటే వైట్ రైస్ మనకు ఒక 4 to 5 అవర్స్లోనే అరిగిపోతుంది. సో సింపుల్ కార్బ్స్ ఎవరైతే తీసుకుంటారో, ఏవైతే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో వాళ్ళకి హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫుడ్ టైమింగ్స్ కూడా మన డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయకున్నా కానీ మనకు షుగర్ అనేది లో షుగర్ అవ్వడం చూస్తాం. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనకు ఒక 50 to 55 ఇయర్స్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఈరోజు ఆకలి అవుతుంది, లేదు మనకు ఈవినింగ్ అయ్యేసరికి కొన్ని రోజులు ఆకలి కాదు, లేదా మార్నింగ్ తిన్నది అరిగినట్టు ఉండదు. ఈ టైంలో కూడా పేషెంట్స్
ఏం చేస్తారు, నేను షుగర్ ట్యాబ్లెట్ నేను తినకున్నా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో అట్లా చేయకూడదు. ఒకవేళ పార్షియల్గా తిన్నారు, ఈరోజు కరెక్ట్గా ఆకలి కాలేదు అంటే తీసుకునే ట్యాబ్లెట్ హాఫ్ తీసుకోవాలి. అట్లయితే ఈ హైపోగ్లైసిమియా ఈవెంట్స్ మనము తగ్గించుకోవచ్చు. రెండోది, మనము పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, మనకు మనం పంచదార కానీ లేకపోతే ఈ షుగర్ బూస్ట్ ఇట్లాంటివి ఏమీ వేయకుండా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితే ఆ మిల్క్లో ఉండేది కేసిన్ ప్రోటీన్ అని ఉంటుంది. కేసిన్ ప్రోటీన్ అరగడానికి 14 hours పడుతుంది. సో ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడం వల్ల మనకు నైట్ టైం బాగా ఈ హైపోగ్లైసిమిక్ ఈవెంట్స్ అంటే షుగర్ లో అయ్యే అవకాశాలు చాలా తగ్గించుకోవచ్చు. అంటే ఎప్పుడైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది, వేరే హెల్త్ ఇష్యూ లేదా డిహైడ్రేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి, డయేరియా అవుతుంది అన్నప్పుడు వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ అనేది ఆపేయాలా? ఆపొద్దు మేడం, హాఫ్ లాగా తీసుకోవాలి. ఫుడ్ ఇంటేక్ తోటి షుగర్ ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొత్తానికి అసలు తినబుద్ధి కావట్లేదు ఈవినింగ్, బట్ నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను అంటే అట్లాంటి పేషెంట్స్కి షుగర్ లో అయిపోయే ఛాన్సెస్, ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తినకుండా వేసుకోమని చెప్తారు ట్యాబ్లెట్స్. అట్లా వేసుకోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్ గారు. తిని వేసుకోవచ్చా ట్యాబ్లెట్? ట్యాబ్లెట్లో రకాలు ఉంటాయి మేడం. ట్యాబ్లెట్స్లో ఏంటి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ లైక్ ఇప్పుడు గ్లిప్టిన్స్ అని ఉంటాయి, DPP-4 ఇన్హిబిటర్స్. సో సిటాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్ లేదా టెన్లీగ్లిప్టిన్ ఇలా ఉంటాయి. ఇవేంటి అంటే తిన్న తర్వాత పనిచేస్తాయి. అది ఎందుకు అంటే అవి పనిచేసే విధానం వచ్చి నార్మల్గా మనకు ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఇన్సులిన్ హార్మోను మన శరీరము దానంతట అదే అది 45 minutesలో ఆ ఇన్సులిన్ హార్మోన్ని చంపేస్తుంది. సో బట్ ఈ DPP-4 ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే మనము అది చనిపోకుండా దాన్ని ఆల్మోస్ట్ దాని యాక్షన్ని ఒక 3 to 4 hours వరకు ప్రొలాంగ్ చేసేలాగా పనిచేస్తాయి. సో అట్లా మనకి ఇన్సులిన్ ఉత్పత్తి ఎప్పుడు అవుతుంది? తిన్న తర్వాత అవుతుంది. తినకముందు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. సో ఇట్లాంటి ట్యాబ్లెట్ తిన్న తర్వాత వాడితే ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ ఇప్పుడు ఎకార్బోజ్ అంటాం, అంటే బాగా కామన్గా వోగ్లిబోస్ ఇట్లాంటివి, ఇవి వచ్చేసి మనకేం చేస్తాయి, మనం తినే తిండిలో ఏదైతే షుగర్ అంటే గ్లూకోజ్ కంటెంట్ ఉందో అది బ్లడ్కి అబ్జార్బ్ కాకుండా అది ఒక చిన్న ఆనకంటులాగా బిహేవ్ చేస్తుంది ఆ వోగ్లిబోస్. సో ఇట్లాంటి ట్యాబ్లెట్ తినకముందు వేసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ముందు వేసుకోవడము తర్వాత వేసుకోవడము అన్నది క్లాస్ ఆఫ్ డ్రగ్ మనం పెట్టేదాన్ని బట్టి చెప్తామన్నట్టు. 1-2 రోజులు ట్యాబ్లెట్ వేసుకోకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? డెఫినెట్గా పెరుగుతాయి మేడం. అట్లా వస్తారా డాక్టర్ 2 రోజులు 3 రోజులు మానేసి కూడా? ఎందుకు రారు మేడం. కొంతమంది ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 month 2 months లేకపోతే 3 months ప్రిస్క్రిప్షన్ ఇచ్చాం. 3 months ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ అయిపోయినాయి కదా అని స్టాప్ చేసి మధ్యలో తను పేషెంట్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. బట్ అయితే డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు, ఆ డాక్టరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు, లేదు ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమన్నా వేరే వర్క్స్ ఏమన్నా ఉండి లేట్ అయింది. సో అట్లా 7 days 10 days కూడా వేసుకోకుండా ఉంటారు కొంతమంది. బట్ వాళ్ళకి ఏంటి అంటే ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఆ 7-10 daysలో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడము లేదా ఏదైనా జ్వరము ఈజీగా వచ్చేయడము, ఆ ఇమ్యూనిటీ ఇన్ని రోజులు ఏదైతే మనము కాపాడుకుంటూ వచ్చినామో షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండి అది సడన్గా కొంచెం హెపసైడ్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? డిపెండ్స్ అపాన్ అది ఎన్ని రోజుల వరకు అది మనము దాన్ని ఓకే అనుకుంటాము? అంటే ఈరోజు టెస్ట్ చేయించుకున్నారు, ఒక 5 days వరకు 10 days వరకు 1 month వరకు కూడా ఈ షుగర్ లెవెల్స్ని బట్టి మనం మందు రాయొచ్చా? రాయొచ్చు మేడం. సో HbA1c ఏమో చెప్పాను కదా యావరేజ్ 3 monthsది. సో దాంతో మనం రాయొచ్చు. రెండోది ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కూడా మనము తీసుకునేది ఒక యావరేజ్ లాగా తీసుకుంటాం. సో దాన్ని బట్టి రాయొచ్చు. బట్ జనరల్గా ఏంటి అంటే ఎక్కువ మటుకు మీరు టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ వీలైనంత త్వరగా వెళ్ళి డాక్టర్ని కలిస్తేనే ఇంకా బెటర్గా మీకు సజెస్ట్ చేస్తారు. డాక్టర్ గారు, ఈ షుగర్ మందులు వాడే పేషెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు ఏంటంటే వాళ్ళకి మందులు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా మోషన్స్ అవుతున్నాయి అని. అంటే ఈ షుగర్ మందుల వల్లనే అది అవుతుందా, షుగర్ వల్ల అవుతుందా? బాగా కామన్గా మెట్ఫార్మిన్ అన్న మందుతో అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్ దాన్ని మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ అంటాం. దాని సైడ్ ఎఫెక్ట్ కూడా అదే. సో ఆ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎవరైతే బాగా సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే
ఒక 4 to 5 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ రావడం ఇట్లాంటివి బాగా చూస్తుంటాం. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒకటి మనం స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఏదైతే మెట్ఫార్మిన్ మనం పెట్టుదాం అనుకుంటున్నామో ఆ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ మనము ఫస్ట్ ఒక 1 ట్యాబ్లెట్ లాగా పెట్టి 1 week to 10 days తర్వాత 2 ట్యాబ్లెట్స్ లాగా పెడితే ఆ ఛాన్సెస్ ఆఫ్ ఈ మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ రావడం చాలా తగ్గిపోతాయి. లేదు అది పెట్టిన తర్వాత కూడా కొంతమందికి ఏమవుతారు, ఇవాళ రేపు బాగా కామన్గా మనం ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఐబిఎస్ అని చూస్తున్నాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ప్రతి ఒక్కరికి. ఆ ఐబిఎస్లో ఏంటి అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి అన్న కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటి అంటే మెట్ఫార్మిన్ టాలరెన్స్ చూసుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు టాలరేట్ చేస్తున్నారు మెట్ఫార్మిన్ని బాగానే, ఆ టేపరింగ్ డోస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి కంటిన్యూ చేయాలి. లేదు అంటే వాళ్ళల్లో మనం వేరే డ్రగ్ వాడుకున్నది బెటర్. ఇప్పుడు ఇంతవరకు షుగర్ లేదు, డయాబెటీస్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాలి అంటే వెళ్ళే ముందు ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా టెస్ట్కి ఇచ్చే ముందు అంటే ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు? అదే మేడం, అంటే 8 hours నుంచి ఏం తినొద్దు. 8 hours అట్లీస్ట్ మనం ఫాస్టింగ్లో ఉండాలి. ఫాస్టింగ్ శాంపుల్కి పోస్ట్ లంచ్ వచ్చేసి మనం తిన్నాక 90 minutes లోపు 90 minutesలో ఇచ్చేసేయాలి. అంతేగాని స్వీట్ తినకూడదు అట్లేం ఉండదు మేడం. మనం స్వీట్ తిన్నా హాట్ తిన్నా ఏది తిన్నా మనకు ఇన్సులిన్ ఒకవేళ సెక్రీషన్ అనేది కొంచెం ఎపోజాట్గా అవుతున్నది ఆర్ ఇంతకుముందు నార్మల్ పర్సన్కి జరుగుతున్నట్టు జరగట్లేదు అంటేనే దాన్ని షుగర్ అంటాం. సో షుగర్ లేని పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి షుగర్ లేదు, ఆ పర్సన్కి మనం ఒక 5 గులాబ్ జాములు తినిపించిన తర్వాత కూడా మనము నైట్ 5 గులాబ్ జామ్స్ పెట్టి మళ్ళీ ఫాస్టింగ్ శాంపుల్ తీస్తే తనకి ఫాస్టింగ్లో నార్మలే ఉంటుంది. ఓకే, అట్లా ఉండదు. అట్లా ఉండదు. ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. టెస్టులకు వెళ్ళే ముందు ఏదో డాక్టర్ దగ్గర మనము షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చూపించుకుందామని చాలామంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు మీరు అన్నట్లుగా. కానీ అలా వద్దు, డైలీ రొటీన్ మీద ఎలా ఉందో అలానే శాంపిల్ ఇవ్వాలి. అంటే HbA1c క్యాలిక్యులేట్ చేసుకొని డాక్టర్ మందులు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.